ద్వేషించుకుంటున్న పిల్లలు, ఎవరైతే చర్చకి వెళ్తారో, ఎవరైతే దేవుడు నమ్ముకుంటారో, ఎవరైతే దేవుడు వాక్యం వింటారో పిల్లలు, వాళ్ళందరినీ బాగుపడేవాడు. అంత మాత్రమే కాకుండా వాళ్ళని చాలా ద్వేషించుకున్నారు. ఒకసారి ఏమైందంటే ఆయన గొడవ వెళ్ళిపోతున్నాడు. గొడవ వెళ్ళిపోతే సడన్ గా వెలుగు వచ్చి పరగొడుతుంది పిల్లలు, కళ్ళు పోయింది. కళ్ళు పోతే పిల్లలు ఆయన చాలా పిల్లలు భక్తుల్లో ఉన్నాడు. సౌలు నాకు చాలా వాక్యం తెలుసు, నేను చాలా గొప్పవాళ్ళు అనుకునే సౌలు ఒకసారిగా పాపం వేసుకుంటే సౌలు నిర్వేద పిల్లలు చాలా గొప్పడిపోయి ఎక్కడికొచ్చిన పిల్లలు దేవుడు తెలుగు ఎక్కడికొచ్చాడు. ఏంటిది? ఏం చర్చ్? మై చర్చ్. చేతులు మై చర్చ్ అంటే ఎప్పుడు పాపం వేషం తప్పు ఉండే సౌలు గారు దేవుడి దగ్గర వచ్చారు. దేవుడి దగ్గర వచ్చి దేవుడికి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఎప్పుడో గొప్పతో మాత్రం ఉంటే సౌలు గారు ప్రార్థన చేయడం వల్ల పిల్లలు ఏమిటంటే సౌలు జీవితంలో ఎవరైనా ద్వేషించి కొట్టేవారు కదా. అయితే ఎప్పుడైతే దేవుడి దగ్గర వచ్చేటప్పుడు సౌలు గారికి ఏమైందంటే పిల్లలు, సౌలు దగ్గర ఏమైందంటే సౌలు గారికి ఏముండే పిల్లలు పాపం ద్వేషం అన్ని ఉండే పిల్లలు, దొక్కుతుంది అన్నీ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు సౌలు గారు ఏమైందంటే దేవుడిని ప్రేమ పాపం చేసుకున్నాడు. ఏం చేశాడు? దేవుడు ప్రేమ పాపం చేసుకున్నాడు. దేవుడు ప్రేమ పాపం చేసుకుని ఇతర వ్యక్తులు ప్రేమించడం, దేవుడి సువార్త చెప్పడం ఆరంభించడం. అయితే తర్వాత ఏమైందంటే వీళ్ళు ఎదురు వ్యక్తుల పట్ల దయ చూపించేవాడు. ఏం చేసేవాడు? దయ చూపించాడు. ఎవరైనా కనిపిస్తే చిదపట్టేసుకోడు కదా. ఇప్పుడు భోజనం తింటారా? దేవుళ్ళు మారిన తర్వాత పౌరుల కింద మారి దేవుడి సువార్త పంపిస్తూ ఏం చేశాడంటే పిల్లలు ఎవరైనా లేని వారికి సహాయం చేసేవారు. దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేసేటప్పుడు. కాబట్టి పౌరుల జీవితంలో దేవుడు దయ చూపించినప్పుడు, కాబట్టి దేవుడు నమ్ముకోవడం వల్ల ఏమైందంటే పిల్లలు ఆయనకి సంతోషం ఉంది. పిల్లలు ఏమండి? సంతోషం ఉంటుంది. కాబట్టి దేవుడు మన జీవితంలో ఉంటే మన చర్చి మనం వెళ్తే పిల్లలు ప్రతి వారం దేవుడు మందిరానికి వెళ్తే మనకి పిల్లలు దేవుడు సహాయం చేస్తారు. అంత మాత్రమే కాకుండా చర్చిలో ఎవరుంటారంటే పిల్లలు